సంక్రాంతిలో సమ్ అంటే మిక్కిలి, క్రాంతి అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని సంక్రాంతిగా పెద్దలు వివరించారు. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకరంలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. పురాణాల ప్రకారం మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఉదయాన్నే పవిత్ర నదిలో స్నానం చేయాలి. అలా అవకాశం లేకపోతే ఇంట్లో గంగా నది జలాన్ని 3 చుక్కలు కలుపుకొని స్నానం చేయాలి. ఇలా చేయడం వలన పాపాలు తొలగిపోతాయని నమ్ముతుంటారు. జాతకరీత్యా శనిదోషం ఉన్నవారు ప్రత్యేక నియమాలను జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. శని దోషం లేకపోయినా ఈ నియమాలని పాటిస్తే శని భగవానుడు మంచిని కలుగజేస్తాడని పండితులు చెబుతున్నారు. నీటిలో నల్ల నువ్వులు కలిపి శివుడికి అభిషేకం చేయండి. ఇలా చేయడం వలన ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. ఆ తరువాత నల్ల నువ్వులను ప్రవహించే నీటిలో కలపండి. ఇలా చేయడం వలన శని భగవానుడు సంతోషిస్తారని పండితులు చెబుతున్నారు. అలాగే సూర్య భగవానుడిని పూజించి సూర్య నమస్కారాలు చేయాలి. ఆ తరువాత నీటిని 2 చేతులలో పోసుకుని సూర్యదేవునికి చూపిస్తూ ఒక ప్లేట్లో వదలాలి. ఆ తరువాత ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పోయాలి. ఇలా చేయడం వలన సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఎర్రటి పువ్వులు, బియ్యం గింజలు నీటిలో కలిపి ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తూ పైన తెలిపిన విధంగా సూర్యదేవునికి ఎదురుగా ఉండి ఒక ప్లేట్లో ఆ నీటిని వదలాలి. ఇలా చేయడం వలన సంపద వృద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే శని భగవానుడిని పూజించి బెల్లం, నువ్వులు సమర్పించండి. పేదలకు దానం చేయండి. మకర సంక్రాంతి రోజున పేదలకు బట్టలు, దుప్పట్లు దానం చేయండి. అలాగే ఆహారం పెట్టండి. బ్రాహ్మణుల నుండి ఆశీర్వాదం తీసుకోండి. గోమాతను పూజించి గోమాతకు ఆహారం పెట్టండి. ముఖ్యంగా శివలింగం లేదా విష్ణుమూర్తి చిత్రపటం ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించి శివ సహస్రనామం లేదా విష్ణు సహస్రనామం చదువుకోవాలి. ఇలా సంక్రాంతి పండుగ రోజు సూర్య భగవానుడిని, శివ కేశవులను పూజించి నువ్వులు, బెల్లం దానం చేయడం, పవిత్ర నదిలో స్నానం చేయడం వంటివి చేస్తే ఏడాది పొడవునా సకల శుభాలు, సంపద, ఆరోగ్యం కలుగుతాయని, పితృదోషాలు తొలగిపోతాయని, శని సూర్య దోషాల నుండి విముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు. ఇంటిని శుభ్రం చేసి ముగ్గులు పెట్టి పూజలు నిర్వహించడం వలన ఇంటికి ఐశ్వర్యం చేకూరుతుంది. అలాగే పితృదోష నివారణకు పూర్వీకుల పేరుతో దీపం వెలిగించి వారిని తలుచుకోవాలి. పితృదేవతల పేరు మీద దక్షిణ దిశలో దీపం వెలిగిస్తే మంచిది. ఈ పనులు చేయడం వలన ఏడాది పొడవునా సిరి సంపదలు, ఆరోగ్యం, శ్రేయస్సు, శాంతి లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే లక్ష్మీదేవిని పూజించడం వలన ఐశ్వర్య వృద్ధి చెందుతుందని పండితులు చెబుతున్నారు.